గమ్మత్తైన కంపారిజన్ గురించి చెప్పుకుందాం. ఇది చూడగానే మీతో షేర్ చేసుకోవాలనిపించింది. మీకు తెలుసా? ఈసారి దసరా పండుగ సందర్భంగా జ్యువెలరీ షాపులు కిటకిటలాడాయి. కానీ రేట్లు చుక్కలు చూపిస్తూ ఉండడంతో అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. దానికి సంబంధించిందే ఈ కంపారిజన్. ఇంతకీ అదేంటంటే 1990లో కేజీ బంగారం రేటుకు అంటే 100 తులాల బంగారం రేటుకు మిలమిలా మెరిసిపోయే రెడ్ కలర్ మారుతి 800 కారు వచ్చేది. అయితే ఓ 10 ఏళ్ల తర్వాత అంటే 2000 సంవత్సరంలో అదే కేజీ బంగారం రేటుకు ఎస్టీమ్ కారు వచ్చింది. ఇక 2005లో అంటే కేవలం 5 ఏళ్లు దాటేసరికి కేజీ గోల్డ్ రేటుతో ఇన్నోవా కారు ఇంటి ముందు నిలబడింది. ఇక 2010 నాటికి అంటే మరొక 5 ఏళ్లకు పెరిగిన ధరతో కేజీ గోల్డ్ రేటుకు ఫార్చునర్ కారు కొనొచ్చని తెలిసింది. మరి 2019లో కేజీ బంగారం రేటుకు ఒక BMW X1 కారు వచ్చింది. ప్రస్తుతం ఈ సంవత్సరం అంటే 2025లో కేజీ గోల్డ్ రేటు 1,17,00,000 చేరడంతో ఏకంగా ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన డిఫెండర్ కారు వస్తోంది. మరి 5 ఏళ్లు దాటితే బంగారం ధరల ర్యాలీ కారణంగా కేజీ బంగారానికి వెచ్చించాల్సిన డబ్బుతో ఒక రోల్స్ రాయిస్ కారు కొనొచ్చని భావిస్తున్నారు. అదే వరుసలో 2040 నాటికి కేజీ బంగారం రేటుకు ఒక ప్రైవేటు జెట్ రావచ్చని అంచనాలు ఉన్నాయి. వినడానికి ఇది కాస్త అతిశయోక్తిగా ఉన్న కాస్త అటు ఇటుగా ఖచ్చితంగా నిజం కానుందని అంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. దేశంలో బంగారం ధరలు సెప్టెంబర్ 2025లో సరికొత్త చరిత్ర సృష్టించాయి. 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు స్పాట్ మార్కెట్లో 1,17,500 చేరింది. త్వరలో 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేటు 2 లక్షలు చేరడం పక్కా అని చెబుతున్నారు నిపుణులు. ఎందుకు ఇంతగా బంగారం రేట్లు ర్యాలీ అవుతున్నాయి అన్న విషయానికి పలు కారణాలున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిణామాలు, పండుగ సీజన్ డిమాండ్, సెంట్రల్ బ్యాంకుల బంగారం షాపింగ్ వంటి అనేక కారణాలు రేట్ల పెరుగుదలకు కారణమవుతున్నాయి. అంతర్జాతీయంగా చూస్తే అమెరికా ఫెడరల్ రిజర్వ్ త్వరలో వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం ఉన్నట్లుగా సంకేతాలు వస్తూ ఉండడంతో డాలర్ బలహీనమవడం ఖాయమని చెబుతున్నారు. అందువల్లే సేఫ్ పెట్టుబడిగా భావించే బంగారానికి ఆకర్షణ పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. నిజానికి మన దేశంలో అయితే పండుగ సీజన్ ప్రారంభం అవడంతో కొనుగోళ్లు క్రమంగా పెరుగుతూ ఉంటాయి. డిమాండ్ ఎక్కువైనప్పుడు వాటి ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. పైగా భారత రిజర్వ్ బ్యాంక్ కొంతకాలంగా అదే పనిగా గోల్డ్ నిల్వలను పెంచుకుంటోంది. రష్యా ఉక్రెయిన్ యుద్ధం వంటి భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా అనేక కేంద్ర బ్యాంకులు బంగారం సేకరణ పెంచుకుంటున్నాయి. ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక టారిఫ్స్ యుద్ధం మొదలుపెట్టారు. దాంతో ఆ తర్వాత కొనసాగుతున్న అనేక పరిణామాల కారణంగా ఆర్థిక భౌగోళిక వాణిజ్యంలో వస్తున్న మార్పులు బంగారానికి డిమాండ్ పెంచుతున్నాయి. మొదటి నుండి ప్రజలు ఆర్థిక అనిశ్చితి పెరిగినప్పుడు బంగారాన్ని సురక్షిత పెట్టుబడిగా పరిగణిస్తూ ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు, ఆర్థిక మాంద్యం కారణంగా ద్రవ్యోల్బణం, అలాగే ఈటీఎఫ్స్ అండ్ ఫ్యూచర్స్ మార్కెట్లో పెట్టుబడులు బంగారం డిమాండ్ను మరింత పెంచుతున్నాయి. తాజా రికార్డు స్థాయి పెరుగుదల కారణంగా మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు శక్తి దెబ్బతినే అవకాశం ఉంది. దీనికి తోడు భారీగా బంగారం దిగుమతులు పెరగడం వలన కరెంట్ అకౌంట్ లోటు ప్రభావితమయ్యే ప్రమాదం ఉంది. నిపుణుల అంచనాల ప్రకారం ఒకవేళ తాత్కాలికంగా గోల్డ్ రేట్లు పడిపోయినప్పటికీ భవిష్యత్తులో రేట్ల పెరుగుదల ఇదే వేగాన్ని కంటిన్యూ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ద్రవ్యోల్బణం, భౌగోళిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, కొత్త మైనింగ్ టెక్నాలజీల వంటి అంశాలు బంగారం ధరలకు మద్దతునిస్తాయి. ఇకపై ప్రతి ఏటా ధరలు క్రమంగా పెరిగి 2029 నాటికి 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం రేటు 1,63,000 నుంచి 1,95,000 చేరే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. మొత్తానికి చిన్నపాటి సవరణలు ఉన్న బంగారం పెట్టుబడిదారులకు సురక్షితమైన, లాభదాయకమైన ఎంపికగా కొనసాగనుంది. బంగారం ధరలకు అసలు బ్రేక్ పడడం లేదు. తగ్గిన అదేదో 2-3 వేలు మాత్రమే తగ్గుతోంది. పెరిగినప్పుడల్లా 5-6 వేలు పెరుగుతోంది. ఇప్పుడు దసరా సీజన్ అయిపోయింది. మరొక 2-3 వారాలు దంతేరస్ పేరుతో దీపావళి పండుగ రానే వస్తుంది. పత్రికల్లో బ్రహ్మాండమైన అడ్వర్టైజ్మెంట్లు ఊరిస్తూనే ఉంటాయి. మరి అప్పటికి బంగారం ధరలు ఎలా ఉంటాయన్న ఆందోళన పసిడి ప్రేమికుల్లో కనిపిస్తోంది. ఎందుకంటే దీపావళికి ఎంతో కొంత బంగారం కొనడం అన్నది మన దేశంలో ఓ సంస్కృతిగా ఉంటోంది. మరి దీపావళి నాటికి బంగారం ధర ఎంత ఉండవచ్చన్న విషయంపై నిపుణులు ఏమంటున్నారంటే ఖచ్చితంగా 24 క్యారెట్ క్వాలిటీ బంగారం తులానికి 1,25,000 చేరే అవకాశం ఉంటుంది. గత ఆగస్టు 20 నుంచి బంగారం ధరలు వేగంగా పెరుగుతూ ఉన్నాయి. అప్పటి నుండి చూస్తే స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర 18,000 పైనే పెరిగింది. ఈ దీపావళి నాటికి బంగారం ధరలు తప్పకుండా పెరుగుతాయి.
అంతేకాదు బంగారం కొనుగోళ్లలో పెట్టుబడి చేయాలి అనుకునే వాళ్ళు కూడా బాగా పెరుగుతూ ఉన్నారు. కొంతకాలం క్రితం ₹1,00,000 తులం బంగారం చాలా ఖరీదుగా అనిపించిన వారికి చూస్తుండగానే అది 1,16,000కు పెరగడం ఆశాజనకంగా అనిపించింది. పైగా ఈ రంగానికి చెందిన నిపుణులు కూడా ₹1,16,000 పైగా ఉన్న స్థాయిలో కూడా బంగారం కొనమని సూచిస్తూ ఉన్నారు. చాలా మంది ప్రస్తుతం స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు తీసేసి బంగారం, వెండి, క్రిప్టో లాంటి వాటిలో పెట్టుబడి పెడుతూ ఉన్నారు. అమెరికా మినహా ఇది ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. అయితే మన ధన్తేరాస్, దీపావళి పండుగ నాటికి బంగారం ధర తగ్గుతుందా లేక పెరుగుతుందా, లక్ష కిందకు దిగి వచ్చే ఛాన్స్ ఉందా అన్న అనుమానాలు సామాన్యుణ్ణి కలవరపెడుతూ ఉన్నాయి. ఈ ఏడాది ధనత్రయోదశి లేదా ధన్తేరాస్ పర్వదినం అక్టోబర్ 18వ తేదీన జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా భారతీయులు ఈ పవిత్ర పర్వదినాన బంగారం కొనుగోలు చేయడం ఒక ఆనవాయితీ అని చెప్పవచ్చు. అయితే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పెరిగిన ధరల దృష్ట్యా పసిడి ఆభరణాలను కొనుగోలు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1.20 లక్షల రూపాయలు చేరుకోవడంతో బంగారం ధర భవిష్యత్తులో మరింత పెరుగుతుందా లేక ఇప్పుడు ఉన్న ధర కన్నా తగ్గుతుందా అనే సందేహం చాలా మందికి కలుగుతోంది. బంగారం ధర భారీగా పెరిగిపోయిన నేపథ్యంలో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది అని చెప్పవచ్చు. ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే బంగారం ధర దాదాపు 40% పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లలో కూడా బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం అమెరికాలో 1 ఔన్స్ బంగారం ధర $3,850 పలుకుతోంది. ఈ నేపథ్యంలోనే బంగారం ధర విపరీతంగా పెరిగింది అని చెప్పవచ్చు. అమెరికా షట్ డౌన్ ప్రక్రియ నేపథ్యంలో బంగారం ధరలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అమెరికా షట్ డౌన్ కార్యక్రమం వల్ల ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారం వైపు మరింత తరలించే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. 1 ఔన్స్ బంగారం కనుక $4,000కు వెళ్ళిందంటే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన చూసినట్టయితే దేశీయంగా 10 గ్రాముల బంగారం ధర మన దేశంలో ₹1,40,000కు చేరుకునే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతూ ఉన్నాయి. ఏడాది ధనత్రయోదశి లేదా ధన్తేరస్ పర్వదినం అక్టోబర్ 18వ తేదీన జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా భారతీయులు ఈ పవిత్ర పర్వదినాన బంగారం కొనుగోలు చేయడం ఒక ఆనవాయితీగా చెప్పుకోవచ్చు. అయితే బంగారం ధరలు విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పెరిగిన ధరల దృష్ట్యా పసిడి ఆభరణాలు కొనుగోలు చేయడం అనేది చాలా ఇబ్బందికరంగా మారింది. కొనసాగుతున్న అమెరికా షట్డౌన్ కార్యక్రమం కనుక నిలిపివేసినట్లయితే స్టాక్ మార్కెట్లలో పాజిటివ్ ఓపెనింగ్ కనిపించే అవకాశం ఉంది. ఫలితంగా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను స్టాక్ మార్కెట్ వైపు తరలిస్తారు. అప్పుడు బంగారం ధర తగ్గి వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ అమెరికా షట్డౌన్ కార్యక్రమం కొనసాగించినట్లయితే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. అయితే మేం చెబుతున్న ఈ కథనం కేవలం సమాచారం కోసం మాత్రమే. ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, రియల్ ఎస్టేట్, బంగారం, ఇతర పెట్టుబడి సాధనాల లాభ నష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభ నష్టాలకు iNews ఎలాంటి బాధ్యత వహించదు. iNews తన పాఠకులకు డబ్బు, పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.